గుడ్ ఆఫ్టర్నూన్ సబ్స్క్రైబర్స్. ఈరోజు మీకు చూపెట్టబోయే ట్రిప్ వచ్చేసి శ్రీశైలం. జేబీఎస్ నుంచి 213 కిలోమీటర్స్ ఉంటుంది. లాస్ట్ బస్ వచ్చేసి 12 o'clock. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ బస్ వచ్చేసి 2:30 అంటే మార్నింగ్ 2:30 అన్నట్టు. అండ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది. ఇది ఎంజీబీఎస్ వెళ్తుంది. ఇది తుక్కుగూడెం నుంచి డిండి కల్వకుర్తి నుంచి వెళ్తుంది అన్నట్టు. అండ్ ఈ ఈ కల్వకుర్తి నుంచి డిండి క్రాస్ అయిన తర్వాత ఒక ఘాట్ సెక్షన్ వస్తుంది, కంప్లీట్లీ ఘాట్ సెక్షన్. ఇక్కడ మీరు వెహికల్స్తో వస్తే పొరపాటున కూడా ఆపి ఇక్కడ పక్కన భోజనం చేయడం కానీ అట్లాంటి చేయకూడదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. పొరపాటున ఆపి భోజనం చేసినా, ఆల్కహాల్ కన్జంప్షన్ చేసినా కానీ 10,000 రూపీస్ ఫైన్. పొరపాటున మంకీస్కి ఫీడ్ చేసినా కానీ 10,000 రూపీస్ ఫైన్ కట్టాలి. ఎందుకంటే అవి ఫీడ్ చేసినప్పుడు వెహికల్స్ వచ్చినప్పుడు యాక్సిడెంట్ అయి చనిపోతున్నాయని ఇట్లాంటి డెసిషన్ తీసుకున్నారు. అండ్ డేంజరస్ యానిమల్స్ ఉంటాయి. దిస్ ఈజ్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అన్నట్టు. ఇది కంప్లీట్లీ టైగర్స్, లిపోర్డ్స్ ఉంటాయి, అంటే చిరుతపులులు ఉంటాయి అండ్ ఎలుగుబంట్లు ఉంటాయి. డేంజరస్ స్నేక్స్ ఉంటాయి ఇక్కడ. సో పొరపాటున కూడా ఇక్కడ ఆపకూడదు అన్నట్టు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు చెప్పబోయేది, వెహికల్తో వస్తే చాలా జాగ్రత్త డ్రైవ్ చేయాలి. మంచి ఎక్స్పర్ట్ డ్రైవర్ని తీసుకొని రావాలి అంతే. అండ్ వెహికల్ కండిషన్ అనేది చాలా బాగా ఉండాలి, లేకపోతే ప్రాబ్లం అయితే. ఇక్కడ మీరు చూసేది వచ్చేసి మా బస్ డ్రైవర్ ఆపిన హోటల్ అన్నట్టు. చాలా మంచి తక్కువ కాస్ట్ ఉంటుంది, మంచి క్వాలిటీ ఉంటుంది. ఆపారు. టాయిలెట్స్ కూడా ఉంటాయి అక్కడ. అండ్ ఇక్కడ నుంచి శ్రీశైలం వచ్చేసి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను నేను, 5 to 6 కిలోమీటర్స్ ఉంటుంది. యూ కెన్ సీ ద శ్రీశైలం డ్యామ్ ఇక్కడ నుంచి మీరు చూడగలుగుతారు. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీకు చెప్పేది వచ్చేసి, ఇక్కడ ఏదైనా మనం దేవునికి చేసే సేవని మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. పొరపాటున కూడా మనకి టికెట్స్ దొరకాయి. మీరు ట్రై చేస్తే దొరకవచ్చు, కానీ అది చాలా కష్టం. అది నేను చెప్పేది, మీరు కంప్లీట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. స్పర్శ దర్శనం కానీ 500 టికెట్ కానీ 1,500 టికెట్ కానీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అక్కడ దొరకడం అంటే చాలా కష్టం. అది మీరు ట్రై చేస్తే దొరకవచ్చు, కానీ మనం చెప్పలేమన్నట్టు, అదే విషయం. అక్కడ మీరు చూసే ప్లేసెస్ వచ్చేసి సాక్షి గణపతి టెంపుల్ మన షార్ట్ వీడియోస్లో పెట్టాను. అండ్ హటకేశ్వర స్వామి టెంపుల్ అండ్ శిఖరం అంటారు. ఇక్కడ నుంచి చూస్తే జన్మ అనేది ఉండదు అంటారు. అక్కడ పైన నందీశ్వరుడు ఉంటారు, అది కూడా షార్ట్ వీడియోస్లో పెట్టాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ పాలధార పంచదార అంటారు. అది మీరు 150 మెట్లు దిగాలి, మళ్ళీ ఎక్కాలి. ఇది చాలా కష్టమవుతుంది అని చాలామంది స్కిప్ చేస్తారు. ఇది కోసం చూపెట్టాడు. అండ్ నెక్స్ట్ నందీశ్వర స్వామి టెంపుల్. అండ్ ఇంకా పాతాళగంగ అంటారు. పాతాళగంగని చూపెట్టలేరు, ఎందుకంటే చాలా అక్కడ వాటర్ లేవన్నట్టు, చూపెట్టలేదు. ఇట్లా లొకేషన్స్ ఉంటాయి. అండ్ చిన్న పిల్లలతో మాత్రం ఇక్కడికి రాకూడదు. ఎందుకంటున్నా అంటే పాపం నేను చూశాను, చాలా ఏడుస్తున్నారు పిల్లలు. అండ్ ఇక్కడ మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టెంపుల్ ఆర్గనైజ్ చేస్తున్న ఇది ఎలక్ట్రిక్ వెహికల్స్, ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ ముసలి వారి కోసం, నడవలేని వారి కోసం ఇది అరేంజ్ చేశారు. అండ్ ఎవ్రీవేర్ మీకు ఇక్కడ తాగడానికి ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్స్ ఉంటాయి. ప్రతి క్యాస్ట్ వాళ్ళకి సంబంధించిన ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది. తక్కువ రేట్లోనే మనకి 500,000 రూపీస్ తక్కువ రేట్లోనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అన్నదానం అన్న టెంపుల్లో కూడా ప్రొవైడ్ చేస్తారు. 11 o'clockకి టికెట్స్ ఇస్తారు, ఫ్రీ టికెట్స్. అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ ఏదైతే సత్రం ఉంటుందో ఆ సత్రంలోనే ప్రొవైడ్ చేస్తారు. మీరు తినచ్చు, చాలా బాగుంటుంది. అంటే సాంబార్, పప్పు ఇట్లాంటి కర్రీస్తోని పెడతారు. యూ కెన్ హ్యావ్ ద ఫుడ్, బాగుంటుంది. అండ్ ఈ జర్నీ వచ్చేసి మీకు ఒక 1-2 డేస్లో అయిపోతుంది. అండ్ చాలా బాగుంటుంది. నల్లమల్ల ఫారెస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నెక్కంటి జంగల్ రైడ్ అని ఉంటుంది, నెక్కంటి జంగల్ రైడ్. అండ్ ఈ రైడ్కి కూడా మీరు వెళ్ళొచ్చు, లోపలికి వెళ్తారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్తారు. మీరు ఇక్కడ జింకలు కానీ ఇట్లాంటివి చూడవచ్చు. మధ్యలో మీరు శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు కూడా ఫారెస్ట్ రైడ్స్ అని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. ఇక్కడ కూడా మీరు చూడవచ్చు, జింకలు ఇట్లాంటివి కనబడతాయి. మీకు అదృష్టం ఉంటే పులి కనబడే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, అదృష్టం ఉంటే పులి కనబడతాయి అంటే పులులు లేవనుకోవద్దు, బీభత్సంగా ఉంటాయి. ఓకేనా? ఇక్కడ నేను చూశాను, లెపర్డ్స్ ఆర్ 100 times faster than the human ear.
అని హ్యూమన్ ఇయర్ అని పెట్టారు. అంటే చిరుతపులు కూడా ఉంటాయి అన్నట్టు. పొరపాటున ఆపి తినడం కానీ అట్లాంటివి చేయకూడదు అన్నట్టు. అండ్ నెక్స్ట్ థింగ్, వెహికల్స్ వచ్చేసి నైట్ 9 o'clockకి స్టాప్ చేసేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకి ఓపెన్ చేస్తారు. ఇది మనం కన్సర్న్ పెట్టుకొని మనం ట్రావెల్ చేయాలన్నట్టు. అండ్ కిందికి వచ్చిన తర్వాత చాలా విలేజెస్లో మనం ఆగి ఏమంటారు టీ టైం కానీ ఇట్లాంటి ఏరియాలో టీ తాగొచ్చు. అండ్ కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. అది నేను చెప్పేది మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోకండి. చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. కంప్లీట్ ఘాట్ సెక్షన్ 75 kilometers 3 గంటలు పడుతుంది. కార్లో వెళ్తే 2.5 గంటలు పడుతుంది. మీరు చూడొచ్చు, ఇప్పుడు మీరు చూసేది శ్రీశైలం డ్యామ్. అండ్ ఇక్కడ మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ప్రతి దగ్గర జాగ్రత్త ఉండాలి. జీవ దొంగలు కూడా ఉంటారు అని చూశాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకొచ్చే గోల్డ్ కానీ ఏమంటారు ఆర్నమెంట్స్ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మంకీస్ ఫీడింగ్ ఆపడం ఇట్లాంటి యాక్టివిటీ, కార్ ఆపడం మాత్రం చేయకండి. అర్జెన్సీలో ఉంటే తప్ప ఆపి పక్కన తినడం అట్లాంటివి చేయకండి. స్నేక్స్ ఉంటాయి, డేంజరస్ స్నేక్స్. చాలా పాము పుట్టలు చూశాను. అండ్ ఇంకా మీకు చెప్పదలుచుకుంది ఏంటి అంటే, ఇక్కడ వర్షాకాలంలో ల్యాండ్ స్లైడ్స్ జరిగే ఛాన్స్ ఉంటుంది. నేను మొన్న వచ్చినప్పుడు ల్యాండ్ స్లైడ్ లేదు, వెళ్ళేటప్పుడు ల్యాండ్ స్లైడ్ కనబడ్డది. అంటే మనం జాగ్రత్తగా ఉండాలని నేను చెప్పేది. ఓకే, ఇక్కడ నేను వచ్చేటప్పుడు చూసాను కొన్ని కార్స్, అది ఎట్లా వెళ్ళినా నాకు తెలియదు. కొంతమంది నదిలో దిగారు అన్నట్టు, కిందకి గేట్స్ దగ్గర దిగి స్విమ్ చేస్తున్నారు. అట్లాంటి పనులు చేయకండి, ఎందుకంటే స్విమ్మింగ్ రాకపోతే మనం చాలా సఫర్ అయిపోతాం. ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు గేట్స్ దగ్గర ఏమంటారు కింద వెహికల్స్ చూడొచ్చు. అఫ్కోర్స్ పర్మిషన్ ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే వాటర్ జీరో అంటే వాటర్ అనేది చాలా లేవన్నట్టు వాటర్. ఓకే, అక్కడ స్విమ్ చేయడం చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది, చాలా లోతు ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ మీరు చూడండి, టెంపుల్కి వెళ్ళే దారి, అంటే ఇదొక సైడ్ నుంచి టెంపుల్కి వెళ్ళే దారి అన్నట్టు. ఇక్కడ మీరు చూస్తున్నారా వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్. అండ్ ఫ్రైడే, సాటర్డే, సండే వెరీ బిజీ ఉంటుంది శ్రీశైలం టెంపుల్. సో మీరు ఆ టైంలో ప్లాన్ చేయకపోతేనే బెటర్. అండ్ రిజర్వేషన్స్ అనేది చేసుకుంటే బస్ మాత్రం ఫ్రైడే, సాటర్డే, సండే కంపల్సరీ రిజర్వేషన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది శ్రీశైల శిఖరం అంటారు. మీరు చూస్తున్నారు నందీశ్వరుడు. ఆ కొమ్ములను చూస్తే మనకు పునర్జన్మ అనేది ఉండదు అక్కడ. ఓకే, శ్రీశైల శిఖర దర్శనం అంటారు. ఇక్కడ 5 రూపీస్ టికెట్ తీసుకుంటే మనం బైనాకులర్తోని శ్రీశైల గోపురాన్ని చూస్తాం. చాలా బాగుంటుంది. ఫ్రెష్ ఎయిర్, అంటే చాలా ఫ్రెష్ ఎయిర్ మనకి. కంప్లీట్ నల్లమల్ల ఫారెస్ట్ కదా, చాలా ఫ్రెష్ ఎయిర్. అండ్ మీరు బస్లో ట్రావెల్ చేస్తే మాత్రం ఏసీ బస్ ప్రిఫర్ చేయాలి. అంటే ఇప్పుడు మనకి వెదర్ కూల్గా ఉంది కదా అని నాన్ ఏసీ ప్రిఫర్ చేసాం, బట్ ఏసీ బస్ ప్రిఫర్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, అండ్ మీరు పెట్రోల్ వచ్చేసి ఏమంటారు సరిపడా ఫిల్ చేసుకొని రావాలి. ఎందుకంటే నేను చూసాను, ఒక వెహికల్ వచ్చేసి ఏమంటారు మధ్యలో ఆగిపోయింది. అంటే ఏమంటారు ఒక జైలో వెహికల్ వచ్చేసి మధ్యలో ఆగిపోయింది. ఎందుకంటున్నామంటే మనం అనుకున్న ఎక్స్పెక్టెడ్ మైలేజ్ రాదన్నట్టు. శ్రీశైలంలో కూడా పెట్రోల్ బంక్ ఉంటుంది పైన, మీకు చెప్పదలుచుకున్నాను నేను. కానీ ఇంతే సరిపోతుంది కానీ మాత్రం పొరపాటున రావద్దు, అది ప్రాబ్లమేటిక్ ఉంటుంది. కంప్లీట్ ప్రాబ్లమేటిక్ అంటే ఆగిపోతుంది మీకు. అది కంప్లీట్లీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. కంప్లీట్ 1 వే ఉంటుంది కొన్ని ఏరియాలల్లో, ఇది మీకు చాలా కష్టమవుతుంది అన్నట్టు. సో ఫ్యూయల్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని నా అభిప్రాయం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.